మిత్రులారా, రాజసూయాగం పూర్తయినప్పుడు చివరిలో వ్యాస మహర్షి ధర్మరాజు దగ్గరికి వచ్చి ఏమని భవిష్యత్తు చెప్పాడు? ఈ రాజసూయాగం అయిపోయిన తర్వాత అందరు రాజులు తిరిగి తమ రాజ్యాలకు వెళ్ళిపోయాక ఇంద్రప్రస్థ వైభవాన్ని చూడటం కోసం మిగిలినటువంటి వీరులు ఎవరు? మయసభలో దుర్యోధనుడిని నిజంగా అవమానించింది ఎవరు? భీముడు దుర్యోధనుడిని ధృతరాష్ట్రాత్మజ అంటే ధృతరాష్ట్రుని పుత్రుడా అని ఎందుకన్నాడు? రాజసూయ యాగ వైభవాన్ని గురించి దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి ఏమని వివరించాడు? ఏ మిషతోటి ధర్మరాజును జూదానికి పిలవాలి అని దుర్యోధనాదులు ఆలోచించారు. దానికి ధృతరాష్ట్రుడు అంగీకరించాడా? ఈ సందర్భంగా ధర్మరాజును, పాండవులను, ద్రౌపదిని హస్తినికి తీసుకురావడం కోసం ఎవరిని స్వయంగా ఇంద్రప్రస్థానికి పంపించారు? ఈ సందర్భంగా కురువృద్ధులు ఏమని మాట్లాడుకున్నారు? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మహాభారతం 20వ ఎపిసోడ్ తప్పకుండా చూడండి మీ విజ్డమ్ చారియట్లో.